బ్రేకింగ్ న్యూస్ మెదక్లో కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యదర్శి అనిల్ కేసులో ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ప్రెజెంట్ దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ హత్యకు ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మనవడి హస్తం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అనిల్ కు ఆ యువనేతతో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో అనిల్ ₹1,00,00,000 డిమాండ్ చేశాడని, ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో అనిల్ ఆ నేత మనవడి బెంజ్ కార్ లాక్కొని వచ్చినట్టుగా సమాచారం. హత్యకు ముందు రోజు అనిల్ గాంధీ భవన్ లో జరిగిన పార్టీ సమావేశానికి హాజరై ఆ తర్వాత బంజారా హిల్స్ లోని ఓ రియల్టీ కార్యాలయానికి వెళ్లి గొడవ పడినట్టుగా తెలుస్తోంది. ఇక అదే సమయంలో అనిల్ ను హైదరాబాద్ నుంచి 2 కార్లలో వచ్చిన వ్యక్తులు వెంబడించి మరీ హత్య చేసినట్టుగా విచారణలో తేలింది. నిన్న జరిగిన కాంగ్రెస్ కార్యకర్త అనిల్ హత్య కేసులో పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డి, చెప్పండి, అనిల్ ని హత్య చేసింది ఇటు ఏపీకి సంబంధించిన ఒక కీలక నేత యొక్క మనవడు అన్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సత్తాజిక చూడొచ్చు. నిజంగా కాంగ్రెస్ మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ కార్యదర్శి అనిల్ మాత్రము అతి దారుణంగా, అంటే మొన్న నైట్ 7 నుంచి 8:30 మధ్యలో అక్కడ ప్రమాదం, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కూడా హైదరాబాద్ నుంచి ఎవరైతే అనిల్ను హత్య చేయాలని ఒక ప్రణాళికతో వచ్చారో వాళ్ళు మాత్రము ఆచితూచి అతను డ్రైవర్ దిగిపోయిన తర్వాత సింగిల్ గా అనిల్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తున్న తరుణంలో మాత్రము అతను వెంబడించిన 2 వాహనాలు సైడ్కి వచ్చి ఆ డ్రైవర్, అంటే ఆయన డ్రైవింగ్ చేస్తుంది కనుక అక్కడికి వచ్చి అడ్రస్ అడిగే ప్రయత్నం చేసినట్లు చేస్తూ అతి దగ్గర నుంచి కాల్పులు జరిపి ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తుంది. అంటే జరిపిన సమయంలో మాత్రము అతని శరీరంలో 4 బుల్లెట్లు, ఆ తర్వాత ఆ కారు ఆ ప్రాంతంలో మరో 4 బుల్లెట్లు, 8 బుల్లెట్లు మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే పోలీసులు కూడా ప్రాథమికంగా అక్కడ గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారంగా ఇది ఒక రోడ్డు ప్రమాదంగానే అనుకున్నారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదంతా బయటకు రావడం జరిగింది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి, అంటే ఇటు మెదక్ జిల్లాలో, హైదరాబాద్ లో కాల్పుల మూత మోగి అతను 2 ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి. అంటే రాష్ట్ర సంబంధించిన పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పోలీసు రివాల్వర్ గన్నులు ఎవరైతే కలిగి ఉన్నారో వారు ఎవరికన్నా ఇస్తున్నారా ఆ దిశగా కూడా ఒకసారి ఈ రోజు మాత్రం ఉదయం నుంచి ఆ మధ్యాహ్నం వరకు కొంత చర్చ చేసే ప్రయత్నం అయితే పోలీస్ శాఖ అన్ని పోలీస్ స్టేషన్లకు అప్రమత్తం చేసింది. ఏ పోలీస్ స్టేషన్ లో గన్ కలిగి ఉన్నారు, రివాల్వర్ కలిగి ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు ఇచ్చాము, వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారని చెప్పి కూడా ఆ కోణంలో కూడా విచారణ చేస్తుంది. నిజంగానే ఇక్కడ చూస్తే కొన్ని అనిల్ కు సంబంధించిన చూస్తే విస్తుపోయే సంఘటనలు ఒక్కొక్క కోణం బయటకు వస్తుంది. నిజంగా అనిల్ మాత్రం గత 5 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆ తర్వాత ఒక పెట్రోల్ పంపు నిర్వహిస్తూ ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాడు, రాజకీయంగా ఎదుగుతున్నాడని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎవరైనా వారికి కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ వ్యక్తం అవుతుంది. కానీ నిజంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక ఎమ్మెల్యే సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన వ్యవహారాల్లో తల దూర్చాడని తెలుస్తుంది. గతంలో ఇతను వాళ్ళకు కొంత అంటే ఆర్థిక లావాదేవీలతో కూడా సెటిల్మెంట్ కూడా చేసినట్టు తెలుస్తుంది. నిజంగా సెటిల్మెంట్ లో విభేదాల కారణంగా హైదరాబాద్ సంబంధించిన ఒక 6 గుంటల ల్యాండ్ కి సంబంధించింది ప్రధానంగా వీరి మధ్యలో కూడా వివాదం తలెత్తినట్టు తెలుస్తుంది. మొన్న ఎప్పుడైతే గాంధీ భవన్ కి వెళ్ళాడో, గాంధీ భవన్ నుంచి 4:30కు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణంలో అక్కడ బంజరైల్స్ ఒక సెటిల్మెంట్ ల్యాండ్ సంబంధించిన కార్యాలయానికి వెళ్ళి అక్కడ గొడవ పడ్డట్లు తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడి నుండి నేరుగా అతను ఇంటికి తిరిగి వస్తున్న ప్రయాణంలో ఈ యొక్క హత్య జరిగింది. అంటే దాదాపు అతను వెంబడించిన వ్యక్తులు, ఆ తర్వాత కొంతమంది ఆ గ్రామస్తులు కావచ్చు, లేకుండా అతను సన్నిధులు సహకరించారా, అతను కొంతమంది 12-15 మంది కూడా ఎప్పుడు వెంబడి ఉండేవారు అంటున్నారు. కానీ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా నిజంగా అతను కూడా సింగిల్ గా రావడానికి ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు, ఎప్పుడెక్కడ బయటకు వెళ్లారు, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు అని చెప్పి కూడా మెదక్ కేసులో ఒక 4 బృందాలను ఏర్పాటు చేసి ఒక్కొక్క బృందానికి 8 మంది టీంతో పాటు ఒక సీఐని ఇన్ఛార్జ్ అప్పచెప్పి ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. ఆ తర్వాత కూడా ఖచ్చితంగా నిందితులను పట్టుకుంటామని చెప్తున్నారు. ఎక్కడైతే కల్చారం ప్రాంతంలో, వరిగుంతం ప్రాంతంలో ఒక 2 సీసీ కెమెరాలు మనకు కొంత అతను వెంబడించిన కార్లు మాత్రమే అతను తీసి హత్య చేసిన తర్వాత అదే విధంగా వెళ్లిపోయిన విజువల్స్ మనం చూడొచ్చు. ఆ తర్వాత కూడా నిజంగా అనిల్ కొన్ని చోట్ల పెట్రోల్ పంపు వ్యవహారాలు కావచ్చు, మిగతా విషయాలు కానీ ఆ తర్వాత కొన్ని కార్యాలయాలకు వెళ్ళడం జరిగింది. దాంతో పాటు ఎక్కడెక్కడ వెళ్లారని చెప్పి కూడా అతను ఫోన్ కాల్ డాటా తీసుకొని విచారణ అయితే వేగవంతం చేశారు. ఖచ్చితంగా ఎంతటి వారైనా ఉపేక్షించమని చెప్తున్నారు. అంటే భూ సెటిల్మెంట్, లావాదేవీలు, ఆ తర్వాత బెంజి కారు, ఈ దీంట్లోనే
అతను ప్రాణం పోయిందని చెప్పి ప్రాథమిక విచారణకైతే పోలీసులు రావడం జరిగింది. ఆ కోణంలో విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. నిందితులు ఎవరైనా ఎక్కడి వారైనా ఏ రకంగా జరిగింది ఏం జరిగిందని మాత్రం పోలీసులు కొంత విచారణను వేగవంతం చేస్తారని కొంత క్లూ దొరికినట్టు తెలుస్తుంది. ఆ కోణంలో మాత్రమే విచారణకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఈ రోజు మాత్రము 4 బృందాలు అంటే మెదకు సంగారెడ్డి, ఆ తర్వాత హైదరాబాద్, జీడిమెట్ల, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాలకు కూడా అక్కడికి వెళ్ళి ఆ తర్వాత కూడా వాళ్ళు వస్తున్నట్లు తెలుస్తుంది. కనుక ఖచ్చితంగా వాడిని ఇంట్లో పట్టుకుంటామని చెప్పి మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసుకున్నాక గ్రామస్తులకు సంబంధించింది కానీ శ్రీనివాసరావు ఇటీవల తరచు మాట్లాడిన వాళ్ళ వ్యక్తులకు కూడా పిలిపించుకొని విచారణ అయితే చేసినట్లు కొంత మనకు సమాచారం వస్తుంది. థ్యాంక్ యూ దుర్గారెడ్డి.